వరస్ట్ అంటే ఏం కొట్లాడి వరస్ట్ కావాలంటే టూ మచ్ గవర్నమెంట్ కాదు నీ టూ మచ్ నీ డిమాండ్ పిల్లలు కాదని ఆలోచన గంట సేపు నిలబడి సీట్ అయితే దాని కూర్చొని నాదే అని చెప్పేసి చేతిలో పడితే నీ ఏ దౌర్జన్యం మీద నువ్వు ఏం ఆలోచన ఉన్నావు ఏం చదువుతున్నావు ఆలోచన ఉంది ఏమని నువ్వు ఎట్లా ఉన్నావు చూసిరు కదా వీడియో ఇలా పొద్దుగల రాగా నేను తీసిన వీడియో అది ఆడవాళ్ళంతా నిలబడ్డరు మొగోళ్ళంతా దర్జాగా కూర్చున్నారు ఎందుకంటే మొగోడు పైసలు ఇస్తుండు కాబట్టి దర్జాగా సీట్లో కూర్చుంటాడు ఆడవాళ్ళు ఫ్రీగా పోతారు కాబట్టి నిలబడాల్సిందేనా ఇవన్నీ చూసినాక మీరేమనుకుంటారో కామెంట్ చేయరి మనకు ఉన్నది కదా కామెంట్ బాక్స్ వేసుకో చూసుకుంటా కూర్చున్నా ఎటుపోయింది ఫ్రీ బస్ ఎక్కుతాను కానీ ఎటుపోతున్నా అని చెప్పలేదు ఎన్ని రోజులు అయిపోయి 3 రోజులే 3 రోజులే 3 రోజులు అవుతుందా పోయి ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ సంసారాలు తుస్సి అవుతున్నాయి కదా ఏమైంది ఇంకా రాలేదా రాలేదు ఇంకా రాదు కానీ ఇంకొక పెళ్లి గుర్రాలకు లేదుకొని ఎక్కించి దాని ఆర్టీసీ బస్ అదే నిన్నెక్కిత్త ఫ్రీ బస్సు అరే నీకు ఊర్లో అన్ని విషయాలు తెలుస్తాయి కారా ఇంకా పోషక్కది గుండు కొట్టించుకుంటే మొక్కేనారా దాని ఫ్రీ బస్ అని కొడిమ్యాల పోయిందిరా కొడిమ్యాల బస్సుల సీట్ల కోసం కొట్టుకున్నాడట పోషకకునే పోషాలు 4 ఆయనతో గుంజితే 4 వచ్చాయట ఇంటికి ఇజ్జత్ పోతుందని ఆ నుంచి అంటే కొండగట్టు పోయిందట కొండగట్టు పోయి గుండు కొట్టించుకొని వీడికి వచ్చి మొక్క అని చెప్తుంది దాని మొక్కు ఏమైంది కాక అట్లున్నావు కోరితోటి బ్రేకప్ అయిందిరా ఎందుకు వారం రోజుల నుంచి నా బండి ఎక్కుతలేదు వారం రోజుల నుంచి బండి ఎక్కలేదు ఏమైందంట ఫ్రీ బస్ అని 2 లక్షలు అప్పు చేసి బండి కొన్నా దానికోసం ఇప్పుడు పోరిపోయింది ఆ పెట్ట తీరాలరా అమ్మని ఫ్రీ బస్సు నా పేరు సంపద అంటున్నావా ఎక్కడపురం కాదు మాది మా ఊరే నా పేరు ఆయుష్ రా మన ఒకసారి నువ్వు మనవాడిని అనుకుంటున్నావా మనవాడిని నేను మనవాడిని సంపద వాళ్ళు మరి సంపద మేము మనవాడా తిన్నావా ఏం కూర కారం వేసుకొని తిన్నావా సరిదైందా ఇంకా అంత మంచిదేనా పింఛన్ వస్తుందా సరే అమ్మ నన్ను ఏర్పాటు చేస్తున్నా చేస్తాను బిడ్డ నేను ఏర్పాటు ఏం చెప్తా నువ్వు నేను కలిసి మన ఇద్దరం కలిసి ఆడుకున్నది రోజులు మర్చిపోయినావా ఏంది నాతో నువ్వు ఆడుకోవాలంటే ఎన్నడు ఆడుకోవాలి అమ్మో నేనేమో ముసల్దాన్ అయిపోతే నువ్వేం లేతా కొంటివి మనం ముచ్చట్లు పెట్టుకుందాం ఇక ఎక్కడ వెళ్తున్నావు నేనా నేను ఏడెళ్తున్నానే ఎక్కడ వెళ్తున్నావు అంటుంది ఈడికే వచ్చిన నీ దగ్గరకే నిన్ను చూసిపోదామని ఇంకో పిల్లని చూస్తుంది చూడు మరి ఓళ్ళనా చూస్తాం చూస్తా పొరైనా సరే ఏ పొరైనా సార్ కానీ మరి మందాడ తాగుతుంది ఏం మందు అది ఎర్ర మందు ఎర్ర మందు ఎక్కడిది ఎర్ర మందు తాగుతారు కదా నేను తాగుతారా లేకపోతే మా వాళ్ళు తాగుతారా ఎర్ర మందు లేదు ఏం మందు లేదు హాయ్ హలో నమస్తే వనకం శ్రీశాకార్ అదాబ్ నేను మీ ఆయుష్రామ్ బండి మీద పోతా ఉంటాయి ఎదురుంగా బండి మీద ఒక్క పిల్లగాడు కనబడ్డాడు ఆ పిల్లగాని చూసే వరకు వెరైటీగా అనిపించింది ఇక వెరైటీగా అనిపించినాక నేను ఎందుకు అవుతాను మీకు కూడా చూపించాలని చూపించిన చూడరు ఏం పేరు తమ్ముడు ఇల్లు గడ్డ చూపివా ఏం గడ్డ ఇట్లున్నది సగం ఉన్నాయి మాడా
అయితే మనలో కూడా చాలా మందికి వెరైటీగా ఉండాలనిపిస్తుంది. కానీ కాకపోతే జనాలు ఏమనుకుంటారా అని భయపడుతుంటారు. కానీ కాకపోతే కొందరు మాత్రం ఎవడేమని అనుకుని అందరు నన్నే చూడాలని ట్రై చేస్తా ఉంటారు ఇలా వెరైటీగా. పిల్లగాడు చూడాలని పెట్టుకున్నప్పుడు మనకు చూస్తే తప్పేంది. పిల్లగాడిని స్టైల్ మీకు నచ్చితే లైక్ వేసుకోరు. టిల్లు బాబు లైక్ నాతో అయితే లేదు. నేను మా అన్నకు ఫోన్ చేస్తా. అన్నా నేను డిప్రెషన్లో పోతున్నానే. మొన్నటిదాకానేమో మల్లారెడ్డి కాలేజ్ అంటివి, ఇప్పుడేమో డిప్రెషన్ కాలేజ్ అనబడుతుంది. అలా సీట్ దొరుకుతుందారా నీ చదువుకో. డిప్రెషన్ అంటే కాలేజ్ అనుకున్నాడు అయ్యింది. ఇక ముఖం మీద తలుపులు వేసుకుని బంద్ చేయి. రేపటి నుంచి చల్లి నా అంతటి నేనే మందు తాగుడు బంద్ చేస్తున్నా. అంటే ఎల్లు నుంచి రాయిపితే తాగుతావు అన్నట్టేనా? ఆ నెంబర్ నాకు దొరకాలి కానీ ఆ కొడుకును పిసికి చంపుతా. ఎవడనుకుంటున్నా కదా ఈ ఆడోళ్ళకి షాపింగ్ కొమ్మని ఓడు చెప్తాడు కదా, గాడు కావాలన్నా. ఆ షాపింగ్ కనిపెట్టినాడు ఓడున్నాడు, గా నెంబర్ కావాలన్నా. వాడిని పిసికి చంపుతాను. చూడాలని మొత్తం ఖాళీ అన్న, పరుసు మొత్తం ఖాళీ అన్న. ఎవర్రా నువ్వు ఎక్కడ ఉంటావు రే? షాపింగ్ కనిపెట్టినోడా? ఇప్పుడు మనోళ్ళు అంటారు ఆచి తూచి చూసి అడిగేయాలంటారు. యాచోడు ఈ తూచోడు వాళ్ళని చూసి మనం ఎందుకు అడిగేయాలి? అసలు వాళ్ళ మీద అడిగేయన్నా? వాళ్ళ మీద అడిగితే వాళ్ళు ఏమనుకోరా? ఎప్పుడు వచ్చినవారా ప్రశాంత్? ఇంతకుముందే అన్న. అరే ప్రశాంత్ ఒక్కసారి ఛాయ్ తాగిపించినవారా? నాకు ఈ చౌరసగాడ పని ఉంది, ఒక 2 నిమిషాలు వచ్చిన తర్వాత తాగిపిస్తా ఛాయ్. బిడ్డ ఇలా నువ్వు తాగిపించినోనే కావాలి, నేను తాగినోనే కావాలి. ఎంతసేపటికి వచ్చినా సరే నేను ఇలా ఛాయ్ తాగిపోతా. చూడన్నా అనవసరంగా కమిట్ అయ్యాను. ఇది ఇంకా అత్తలేడు. అది తాగిపిస్తే తాగినాకనే నేను పోతా. ఇలా ఏమన్నా కానీ అది తాగిపిస్తే తాగిపోతా. అన్నా దుకాణం బంద్ చేస్తున్నాం రవియ్య. అప్పుడే దుకాణం పని చేస్తున్నావా? అన్నా ఓటేసిరా? అక్క ఓటేసిరా? అందరూ ఓటేయరి. నేను కూడా వేసిన. ఓటు మన ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా ఓటేయరి. మీకు నచ్చిన అభ్యర్థికి వేయరి. కానీ కాకపోతే ఓటు మాత్రం వేయరు. ఓటుకి వేయకపోతే మనం చచ్చిపోయిన కింద లెక్కనట. మనం ఇప్పుడే ఎందుకు చచ్చిపోవడు, అందుకోసం ఓటేద్దాం. ఓకేనా బాబు? నిన్నే. ఓకే రైట్. మీకు ఒక విషయం చెప్పనా? ఏంటిది? తెలంగాణలో ఓటేసిన వాళ్ళందరికీ ఒకటి అవుతుందట. ఏమైతుంది? ఏలుగు ఇంకంటుకొని కారుతుందట. బరెలక్క 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 నీకోసం బస్సులు వస్తాం. నువ్వెక్కడుంటావు చెప్పు బరెలక్క. ఎన్ని బస్సు అయినా ఎక్కుకుంటా దిక్కుంటా నీ దగ్గర కట్టా. అంతగాని గెలిపిస్తా అని చెప్పదు, ఎందుకంటే నాకు ఆడ ఓట్లేదు. కాకపోతే ప్రచారం చేస్తాను. ఓకేనా? బస్సులో అందరూ పిచ్చోళ్ళు లెక్క నన్ను చూస్తురాక. అయినా సరే నువ్వు కూడా ఎవరు చూడకపోయినా ముందరికి వచ్చి నామినేషన్ వేసినావు కదా, నీకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏం తెగి కూడా వాళ్ళు చూస్తేంది. నేను నీకోసం వస్తున్నా. జై బరులక్క. ఈడెందుకు కూర్చున్నావు? గల్ వచ్చిరా మీ ఇంటికి? ఎవరు? అదే ఓట్ల పైసలు ఇస్తారు చూడు. రాలే. ఇంకెప్పుడు వస్తారో ఏందో. 3 రోజులే ముఖం గడవకుంటే ఇన్నే కూర్చున్నా గల్వకాడ. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. ఎన్ని బొట్లు పెట్టినా ఎన్ని పూజలు చేసినా ఆయన గెలుస్తాడో లేదో. ఎవరు? ఎవరిస్తే గాలి. అప్పుడు ఎట్లా
ఎట్లుండే సమాజం, ఇప్పుడు ఎట్లయింది సమాజం? అప్పుడేమో తాతల తండ్రులు కలిసి ఉండే సమాజం, మరి ఇప్పుడేమో అన్నదమ్ములు తెలిసిపెట్టు మొగుడు పిల్లలే కలిసి ఉంటలేరు, అట్లుంది సమాజం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మనకు కావాల్సింది వచ్చేసింది. సో టేస్ట్ చూద్దాం, ఎందుకంటే వాళ్ళందరూ తింటున్నప్పుడు నాకు కూడా ఊరిపోయినాయి. ఎప్పుడు తిందామా అని. సో ప్రస్తుతానికి అయితే మనం అనుకున్నది వచ్చేసింది. నాకు ఇప్పుడు మన మాస్టర్ ఏమి ఇచ్చాడంటే రోటీ ఇచ్చిండు, దాని తర్వాత ఎగ్ మసాలా, దాని తర్వాత చికెన్ 65, దాని తర్వాత చికెన్ బిర్యానీ. సో మనకు ఫేవరెట్ అనమాట. ఎగ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి అయితే నాకు కావాల్సిందే ఇచ్చారు. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది ఏందని చెప్తాను. కొంచెం చేసేద్దాం, దీని సంగతి చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ 2 రొట్టెలతోటి ఇది టేస్ట్ చూద్దాం, దాని తర్వాత మళ్ళీ దీని సంగతి చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. హీరోలు ఎక్కున్నావా నాన్న? ఇది పెట్టు ఇక ఇట్లాంటివి కావాలి. ఈ అందానికి ఈ ఫేస్ కట్కి ఆ కలర్ మస్తున్నాయి అన్న. నమస్తే, రండి సిద్దిపేట. అంతేనా? ఓకే, స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర చారణ ఉన్నది. ఇది ఒకప్పుడు నేను ఈ చారణతో చాలా కొనుక్కున్నాను, కాకపోతే ఇప్పుడు ఈ చారణ మాత్రం చెల్లడం లేదు. కానీ ఈ చెల్లని చారణ చాలా మందికి డబ్బులు తీసుకొస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. చలో రైట్. పేరు సూరజ్. చిన్న గేమ్ ఆడదాం మనం. ఇప్పుడు నా దగ్గర చారణ ఉన్నది, ఈ 2 హ్యాండ్స్లో పెట్టుకుంటా. ఏ హ్యాండ్లో ఉందని చెప్తే మీకు 10 రూపీస్ ఇస్తా. అదేవిధంగా 10 రూపీస్ కనుక మీరు కట్ అయిపోతే ఆ 10 రూపీస్ మళ్ళీ డబుల్ అవుతుంది. ఆ 10 రూపీస్ డబుల్ అంటే 20, 40, 80 ఇట్లా అయిపోతుంది. సరే ఆడదాం మాకే. ఏ హ్యాండ్? రైట్, సూపర్, ఫెంటాస్టిక్. 10 రూపీస్ తీసుకో, తొందరగా తీసుకో. మనకు 50 సెకండ్ టైం ఉంటుంది. మళ్ళీ రైట్, సూపర్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఆ 10 20 అయిపోయింది. సో సారీ, థ్యాంక్ యూ బ్రదర్, కంగ్రాచులేషన్. మీరు 30 రూపీస్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెనకటి ముచ్చట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది మన SSC ఛానల్ వస్తుంది. అయితే ఎల్లయ్య తాత ఇప్పుడు మనం కలిసాం. అంటే ఆయన జీవితంలో ఏం జరిగింది ఏందని తెలుసుకుంటున్నాం. అంటే ముసలిలో అందరూ తెలుసుకుంటున్నాం. ఈయనకు చిన్నప్పుడే పెళ్ళైందట, పెళ్లి చేసుకుని నచ్చుకున్నాడట, ఇద్దరు కలిసి ఆడుకున్నారట. అట్లా ఏమిచ్చారు కట్టం అంటే ఒక కడయాలు చెప్పిండు. ఇట్లాంటి చాలా విషయాలు అలా జీవితంలో జరిగి ఉంటాయి. అంటే ఎందుకంటే ముచ్చట్లనే మన ప్రోగ్రామ్ ఉంటుంది. అది మాత్రం మన SSC ఛానల్ వస్తుంది. ఖచ్చితంగా చూడండి, నేను లింక్ కూడా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పైగా చెప్పు, ఈ వాటర్ ఎందుకు నల్లగా ఉన్నాయో చెప్పరా? ఈ చెరువులై ఈ నీళ్ళ కింద బంకమట్టి అడుగు కాబట్టి నల్లగా ఉన్నాయి. పిచ్చోడ, బంకమట్టి కాదు, మనుమట్టి కాదు. ఈ చెరువుల నువ్వు నీ బర్రెలు దిగుతాయి కాబట్టి కర్రే అయినాయిరా. చెప్పా స్టాప్ థింకింగ్. కొన్ని గంటలు ఆగితే రిజల్ట్ వచ్చుతుంది. అదే ఎలక్షన్ రిజల్ట్. దానికి నెత్తిగోకుండా ఎందుకు, పెగ్గుల మీద పెగ్గులేసుడు ఎందుకు, మసాజులు చేపించడం ఎందుకు, ఇష్టం ఉంటుంది తినడెందుకు? ఏమంటారు? కొన్ని గంటలు. అన్నా ఓటేసిరా? అక్క ఓటేసిరా? అందరూ ఓటేయరి. నేను కూడా వేసిన. ఓటు మన ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా ఓటేయరి. మీకు నచ్చిన అభ్యర్థికి వేయరి. కానీ కాకపోతే ఓటు మాత్రం వేయరు. ఓటేయకపోతే సచ్చినోని కంటే ఘోరం అంట. ఓటుకి వేయకపోతే మనం చచ్చిపోయిన కింద లెక్కనట. మనం ఇప్పుడే ఎందుకు చచ్చిపోవడం, అందుకోసం ఓటేద్దాం. ఓకేనా బాబు? నిన్నే. ఓకే రైట్. ఇదే మీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? తెలంగాణలో ఓటేసిన వాళ్ళందరికీ ఒకటి అవుతుందట. ఏమైతుంది? ఏలుగు ఇంకంటుకొని కారుతుందట. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. మనోజ్, ఏ సంగతి? ఎటెత్తున్నావు ఓటు? ఎడెత్తగాడే ఏం సంగతి? ఎటెత్తున్నావు ఓటు? ఎటిత్తగాడే ఎటెత్తున్నావు ఓటు? ఎటిత్తే అదే. అరే సన్న ఓలికేతో ఓటు? ఒలిత్తా అలాగే. ఎవరితే
రామ్లే ఇంకెన్ని రోజులు అంటావు? ఈ ప్రచారం ఏందో కానీ 2 రోజులు రెస్ట్ వచ్చినాయి అన్న. సరే కానీ నేను స్టార్ట్ చేసేస్తా, మనం ఓటేసాడానికి పోదాం. ఓటేసిరా, ఇవాళ రిజల్ట్ రా. మరి నేను ఉన్నా లేనట్టే. నేనేమో గిడపాడైతే క్రిస్మస్ కు ఆ శాంత బట్టలు వేసుకొని నిలబడితే అందరు వచ్చి కిస్సులు ఇచ్చేటోళ్ళు, మ్యారేజ్ క్రిస్మస్ అని చెప్పేటోళ్ళు, వాళ్ళు ముక్కునేటోళ్ళు కూడా. ఇప్పుడేమో గీడపాడైతే అంత అయిపోయింది. దాన్ని పెళ్లి చేసుకుంటా అంటావు?